మనం ఈరోజు 1 కేజీ ఫిష్ పులుసు చేస్తున్నాము. ఈ ఫిష్ పులుసు చాలా చాలా పాత రెసిపీ, వెరీ ఆథెంటిక్, కనీసం 50-60 ఇయర్స్ ఓల్డ్ రెసిపీ. ఇది మా అమ్మ చేసేది. అండ్ చాలా తక్కువ స్టఫ్ తోటి మనం పులుసు చేస్తాం. ఏవో రకరకాలు ఏం పట్టవు ఇందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ పులుసులో కూడా పడతాయి కాబట్టి కొంచెం కొంచెమే వేస్తున్నాను. ఒక స్పూన్ కారం వేసాను. జస్ట్ కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసాను. అది కూడా పొడి ఉప్పు, సన్న ఉప్పు. సో ఇది ఇప్పుడు మ్యారినేట్ చేసేద్దాము. అన్ని ముక్కలకు మంచిగా పసుపు, ఉప్పు, కారం, ఈ 3 థింగ్స్, అల్లం వెల్లుల్లి 4 థింగ్స్ వేసి కలిపాము మనము. ఇది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పులుసు రెడీ చేసుకుందాం. సో ఇందులోకి మనకు కావాల్సిన మసాలాలు నాట్ మెనీ, ఓన్లీ ధనియాలు, జీలకర్ర, మెంతులు. ధనియాలు ఏమో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉన్నాయి మనకు. అండ్ ఇదేమో 1/2 టీ స్పూన్ మెంతులు. అండ్ ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. అండ్ ఒక చిన్న ఉల్లిపాయ నేను నూనెలో మగ్గించడానికని రెడీ చేసి పెట్టాను. అండ్ ఇది మనకి ఆయిల్, మన ఉల్లిపాయ ఫ్రై చేసుకోవడానికి, తర్వాత పులుసులోకి సరిపడేంత. ఇదేమో క్వార్టర్ కప్పు చింతపండు పేస్ట్ రెడీ చేసి పెట్టాను నేను. సో మనం మసాలాలు ఉన్నాయి కదా, ఇవి మనం ఫస్ట్ మెంతులు వేసాను నేను. చాలా స్లోగా, చాలా తక్కువ మంట మీద మెంతులు వేగుతూ ఉండాలి. ఎందుకంటే లోపల నుంచి బయట వరకు అవి ఫ్రై అవ్వాలి. ఊరికే బ్రౌన్ అయిపోయినాయి అనుకోండి, మనకు అదంతా పచ్చి స్మెల్ ఉంటుంది. అండ్ వాటి కమ్మటి వాసన కానీ వాటిలో ఉన్న ఆయిల్స్ బయటికి రావు. సో మెల్లిగా ఫ్రై చేస్తున్నాం మనం. ఇవి కొంచెం మెంతులు ఇలా కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తే నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది జీలకర్ర, మెంతులు బాగా వేగాలి. జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి అండ్ ఉల్లిపాయ పేస్ట్, మళ్ళీ అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు. ఇవి మనకు కావాల్సిన స్టఫ్ పులుసుకి. దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి, కరివేపాకు వేసి అవన్నీ మనం ఏం చేయక్కర్లేదు. ఇది అచ్చమైన తెలంగాణ చేపల పులుసు. ఇప్పుడు ఇగో ధనియాలు, జీలకర్ర మంచిగా వేగింది కదా, ఇగో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. ఈ మసాలా ఎప్పుడైనా మిక్సీలో వేసుకోవచ్చు, కానీ మన రోల్లో చేసుకున్నది రుచి బెటర్గా ఉంటుంది. ఇది ఉల్లిపాయ ఇలా వేస్తున్నాం కదా, యాక్చువల్లీ ముక్కల కంటే ఇలా వెనకటికైతే కుమ్ములో పెట్టేవాళ్ళు. సో దట్ ఆ ఉల్లిపాయ అందులోనే ఉడికేది, మా బొగ్గులో ఉడికి మెత్తగా అవుతుంది. కానీ ఇప్పుడు మనకు అవన్నీ లేవు కాబట్టి నేను వాటిని హోల్గానే ఫ్రై చేస్తున్నా. అది ఏంటంటే అనవసరంగా ఆనియన్ బ్రౌన్ అవ్వడము అవన్నీ అవ్వవు. ఇలా అయితే శుభ్రంగా మెల్లిగా ఉడుకుతుంది. మనం ఇది వేయించుకుందాం ఫస్ట్. ఇలా మూత పెడితే అదే మగ్గుతుంది. ఉల్లిపాయ మంచిగా వేయాలి. ఇదైతే ఏమైందంటే పైకి కొంచెం బ్రౌన్ అయింది కానీ లోపలికి మంచిగా ఉడికి ఉంటుంది. ఆ కలర్ ఏం చేంజ్ అవ్వదన్నమాట. ఇది ఒక 2 గరిటెల నూనె పెట్టాను. అండ్ ఒక గుప్పెడు ఆనియన్ వేస్తున్నాను.
ఆనియన్ చాలా చక్కగా వేగాలి. ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి మంచిగా వాసన పోయే వరకు దాన్ని వేయించాలి. ఉల్లిపాయలు చక్కగా వేగి వాటికి బిస్కెట్స్ వచ్చినాయి కనబడుతున్నాయి చక్కగా. ఒకసారి ఉల్లిపాయలు మంచిగా ఉల్లిపాయలు బిస్కెట్స్ వచ్చి కనబడుతున్నాయి కదా, అలా అయినప్పుడు అల్లం వెల్లుల్లి వేసి అది వాసన పోయే వరకు ఫ్రై ఇది అయిందా? అల్లం వెల్లుల్లి అయింది కదా. తర్వాత ఇక ఒక చెంచా టీ స్పూన్ పసుపు, రెండు చెంచాల కారం. బాగా కొంచెం కారం పడుతుంది ఇందులో, ఎందుకంటే పులుపు కదా, దాన్ని అన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఆ మాత్రం పడుతుంది. అండ్ నేను ఇందులోకి సాధారణంగా పులుసులో రాళ్ళుప్పు వేస్తాను. మంచి ఒక టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేస్తున్నాను. ఇంకా కొంచెం ఒక మేబీ టేబుల్ స్పూన్ అండ్ ఒక హాఫ్ టీ స్పూన్. దీన్ని మనం ఏం మసాలాని మాడగొట్టక్కర్లేదు. ఇది మనం ఇంతకుముందు చూపించిన పేస్ట్, ఇది 1 కప్పు చింతపండు రసము. ఇది మొత్తం పేస్టే. సో అది అందులో వేసి బాయిల్ చేస్తాం. ఇంకా కొంచెం వాటర్ వేస్తాం. మంచి పేస్ట్ అయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ యాక్చువల్ మనం ఎందుకు వేస్తామంటే, ఒకటేమో వేగిన ఉల్లిపాయ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది పులుసుకి. రెండోది ఏంటంటే అది టిక్కు కూడా చేస్తుంది పులుసుని, చిక్కగా ఉంటుంది పులుసు. సో మన ఉల్లిపాయ ముద్ద అందులో వేసేస్తున్నాను. నేను పులుసు చాలా తక్కువ చేస్తున్నాను, చూడడానికి క్వాంటిటీ చాలా తక్కువగానే పడుతుంది. వెనకటి కంటే జనాలు మస్తు అన్నం చాలా క్వాంటిటీస్ ఎక్కువ తినేవాళ్ళు కాబట్టి చాలా ఎక్కువ 1 కేజీ ఫిష్కి మొత్తం ఈ చట్టి నిండా పులుసు చేసేవాళ్ళు. కానీ ఇవాళ రేపు జనాలు పులుపులు ఎక్కువ తినరు, ప్లస్ మన అన్నం క్వాంటిటీ కూడా చాలా తక్కువ తినేది కాబట్టి పులుసు చాలా తక్కువ చేస్తున్నాం, ముక్కలకు సరిపడే అంతే. బాయిల్ అవుతే అప్పుడు మనం ఫిష్ ముక్కలు వేస్తాము. చూసారా, పులుసు చాలా చక్కగా ఉడికి నూనె పైకి వచ్చింది. ఇప్పుడు మనం చాలా స్లోగా ఫిష్ ముక్కలు ఇందులో జారగలుగుతాం. అన్ని ముక్కలు పులుసులో చక్కగా మునిగేటట్టు వేసుకుంటే, ఎందుకంటే మన క్వాంటిటీ ఎక్కువ లేదు కదా పులుసు, అందుకని అది మునిగేటట్టు వేసుకుంటే చక్కగా అన్నిటికీ మసాలా పడుతుంది. చిన్న ముక్కలు పైకి, పెద్ద ముక్కలు కింద వేస్తే ఏంటంటే ఆ హీట్ టెంపరేచర్ అవన్నీ సెట్ అవుతుంది. ఈవెన్ తల, తోక అలాంటి ముక్కలు కూడా బాగా పులుసులో మునిగేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మసాలాతో పాటుగా నేను అన్నీ వేసేసాను ముక్కలు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇది కలపద్దు, ఏమీ లేదు, జస్ట్ ఇది కొంచెం ముక్కలను మనం ఇలా ప్రెస్ చేసి అంత మసాలా అన్ని మసాలాల్లో మునిగేటట్టు చూసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మినిమం. చూసారా, ముక్కలు తెల్లబడ్డాయి, ఇవన్నీ ఉడికిపోయినట్టు. ఇప్పుడు దిస్ ఈజ్ ద లాస్ట్ థింగ్ అన్నమాట, మన ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి.
ఎంత సింపుల్ చూసారా, ఇలా ఏం వందల మసాలాలు లేవు, వాటిని ఉడకబెట్టుకోవడం ఏం ఉండదు. దిస్ ఈజ్ ఇట్. 5 minutes పెట్టాను నేను టైమరు. ఇక ముక్కలన్నీ అయినా ఇప్పుడే మసాలా వేసా కాబట్టి అది కలవడం కోసం అని కొంచెం కలుపుతున్నాను నేను. కలపడం అంటే కలిపేయడం, జస్ట్ అన్నీ ఇలా స్లోగా ముక్కలను తిప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా, మనకు తెలిసిందే కదా, ఫిష్ చాలా డెలికేట్ ఉంటుంది, ఊరికేనే ముక్కలు విరిగిపోతాయి. ఇంత కష్టపడి మనం చేసుకొని ముక్కలన్నీ విరిగిపోతే మనం ఎంజాయ్ చేయలేము. సో చూసారా, అది ఫిష్ పులుసులో ఫిష్ అయిపోయిందంటే ఇది ఇలా దీని ఆయిల్ ఇలా పైకి వస్తే ఆ పులుసు ఉడికిపోయినట్టు అనమాట. అప్పుడు అది ఆటోమేటిక్గా నూనె పైకి వస్తుంది. సో ఇది డన్ అండ్ రెడీ అండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. కానీ ఇది ఇప్పుడు కాకుండా రాత్రికో పొద్దున చేస్తే రాత్రికో, రాత్రి చేస్తే పొద్దున్నో తింటే చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయండి మీ ఫిష్ పులుసు.